ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. అమ్మ భాష బ్రతుకునకు అర్థంబు నేర్పించు, అమ్మ భాష కంటే అధికమేది, గౌరవంబు కూర్చి ఘనత కలిగించు, తెలుగు పలుకు, తెలుగు చదువు, తెలుగు రాయు, అమ్మ, అత్త, అన్న, అవ్వ, బువ్వ మాటలన్నీ మనవే, మరచుట భావ్యమా, దీక్షభూను తెలుగు రక్ష కొరకు అంటూ ప్రస్తుత తరుణంలో తెలుగు భాష వాడుక ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు కవయిత్రి. అలాంటి మాతృభాషపై మమకారం ప్రోది చేసే పలు అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆశ్చర్యం, సంతాపాన్ని సూచించే పదం ఏమిటి? ఏ అమ్మక చెల్ల, బి భళ, సి ఔరా, డి డింబక. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అమ్మక చెల్ల అయితే ఏ, భళ అయితే బి, ఔరా అయితే సి, డింబక అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఆశ్చర్యం, సంతాపాన్ని సూచించే పదం ఏమిటి? ఏ అమ్మక చెల్ల, బి భళ, సి ఔరా, డి డింబక. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అమ్మక చెల్ల అయితే ఏ, భళ అయితే బి, ఔరా అయితే సి, డింబక అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. తెలుగు సినీ జానపదాల రారాజు కొసరాజు ప్రజల పలుకుబడులను చలనచిత్ర పాటల్లో విరివిగా ప్రయోగించారు. ఆయన రాసిన కులగోత్రాలు చిత్రంలోని వ్యసనాలపై వ్యంగ్యబాణాలు సంధించారు. అయ్యయ్యో అనే ఆశ్చర్యార్థకంతో పాటను ప్రారంభించి పేకాట ఆడటం తప్పు అని చెప్పారు. చేతిలో డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే అంటూ పేకాట ఆడిన వ్యక్తితోనే వాడుక భాషలో మాట్లాడించారు. మొదటి చరణంలో ఉన్నది కాస్త ఓడింది, సర్వమంగళం పాడింది అని తెలుగు జాతీయాలను సందర్భోచితంగా ప్రయోగించారు. ఇక మోసపోవడాన్ని తిరుక్షవరమయ్యింది అనే తెలుగు పలుకుబడితో సూచించారు. భారతంలో నలమహారాజు జూదంలో ఓడిపోయిన సంగతిని గుర్తు చేస్తూ ఓటమి తప్పు కాదు, తెలివి తక్కువగా చీట్లపేకలో దెబ్బతింటే నిబ్బరించుకోవాలి అని వ్యంగ్యంగా ఓడిపోయిన వ్యక్తికి మిగిలిన వాళ్లతో ధైర్యం చెప్పించారు కొసరాజు. పేకాటలో పెట్టకుండా ఆ డబ్బు ఏ ఏ పనులకు ఉపయోగిస్తే బావుంటుందో కవి చమత్కారంగా చెప్తూ నిలువుదోపిడి దేవుడికిస్తే ఫలితం పుణ్యం దక్కేది, ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే సీటు దక్కేదన్నారు. కానీ తర్వాతి వాక్యంలోనే అతనికి అంతటి లక్కు లేదని ఊరడించారు. ఆ తర్వాత గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరిగితే మళ్లీ ఆడి గెలవచ్చు అనే తెలుగు నుడికారాలతో జూదరుల ప్రలోభాలను చక్కగా చెప్పారు కవి. ఇంకా ఆటమోజులో పడి ఇల్లు కుదవ పెట్టి ఆడితే ఛాన్సు తగిలి కరువు తీరుతుందని, ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుందని, చివరకు జోల కూడా కట్టవచ్చని ఈ పాటలో పేకాటరాయుళ్ల దుర్వ్యసనాన్ని పూర్తిగా ఎండకట్టారు కొసరాజు. వ్యసనాన్ని విమర్శిస్తూనే హాస్యంతో ప్రజల వ్యవహారంలోని అచ్చతెలుగు పలుకుబడులకు పట్టం కట్టిన పాట ఇది. అందుకే ఇప్పటికీ అంతులేని ఆదరణతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది ఈ పాట. కథలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరం అవుతున్నారు. అందుకే కథకు నవరసాలను జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. అనగా 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 ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి 3 కొడుకులు. ఆ 3 కొడుకులను ఆ రైతు ఏం చేశాడంటే సూక్ష్మదర్శి అనే ఒక గురువు గారు నడుపుతున్న గురుకులంలో చేర్పించాడు. ఆ 3 కొడుకులు బాగా అక్కడ చదువుకున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఆయన ప్రత్యేకంగా సూక్ష్మ పరిశీలనా దృష్టి అనే ఒక విద్యని ఆ కొడుకులకి నేర్పించాడు. వాళ్ళు చదువు పూర్తయింది. తర్వాత గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలో అందరూ వాళ్ళని చాలా మెచ్చుకున్నారు. వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ సూక్ష్మ పరిశీలన దృష్టిని చాలామంది మెచ్చుకున్నారు.
ఒకసారి ఆ ముగ్గురు కొడుకులు ఏం చేశారంటే అలాగా షికారుగా బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షం పడింది. వర్షం పడితే ఓ చోట ఆగారు. వర్షం తగ్గింది. తగ్గిన తర్వాత మెల్లగా నడిచి వెళుతున్నారు. నడిచి వెళుతుంటే వాళ్ళకి ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా గుర్రం కనపడటం లేదు, ఎటు వెళ్ళిందో ఏమిటో తెలియట్లేదు, మీరేమైనా చూశారా అని అడిగాడు. అంటే ఆ ముగ్గురు కొడుకుల్లోని ఒక కొడుకు ఏం చేశాడంటే, నీ గుర్రమే కదా అని అన్నాడు. అవును బాబు, అవును, మీరు చూశారా అన్నాడు. నీ గుర్రము ఈ తూర్పు వైపుగా ఇలా వెళ్ళింది, నీకు వెళితే ఆ గుర్రం నీకు దొరుకుతుంది అని అన్నాడు. అంతలా రెండో కొడుకు ఏం చేశాడు, ఆ గుర్రానికి ఎడమ కన్ను కనిపించదు కదా అని అన్నాడు. అవునవును అవును, అదేనండి నా గుర్రం అన్నాడు. అప్పుడు మూడో కొడుకు ఏం చేశాడంటే, ఆ గుర్రం మీద ఒక 10 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు అని చెప్పాడు. అంటే అవునా, వాడు మా అబ్బాయేనండి అని అన్నాడు. అయితే నువ్వు ఇటు వెళితే నీకు ఆ గుర్రం దొరుకుతుంది, వెళ్ళు అన్నాడు. అతను వెళ్ళి చాలాసేపు వెతికి 1 గంట తర్వాత తిరిగి వచ్చాడు. ఆ వివరాలు చెప్పిన ఆ రైతు కొడుకుల్ని పట్టుకున్నాడు. అయ్యా, మీరు నా గుర్రం గురించి వివరాలు చెప్పారు, తూర్పు వైపు వెళ్ళిందన్నారు, దానికి ఎడం కన్ను కనపడదని చెప్పారు, దాని మీద 10 ఏళ్ల కుర్రాడు ఉన్నాడని చెప్పారు, కానీ నేను అంతా వెతికాను, నాకు గుర్రం కనపడలేదు. ఇన్ని వివరాలు చెప్పారంటే ఆ గుర్రాన్ని మీరే దాచేసి ఉంటారు, నా గుర్రాన్ని నాకు ఇవ్వండి అని అన్నాడు. అయ్యో అదేం కాదయ్యా బాబు, నువ్వు అడిగావు, మేము ఆ వివరాలు చెప్పాము, నీకు మార్గం చూపించాము, అంతేగాని ఆ గుర్రం గురించి మాకు తెలియదు, అసలు మేము గుర్రాన్ని చూడలేదు అని అన్నారు. గుర్రాన్ని చూడకుండా ఇన్ని వివరాలు చెప్పారు, మీరు అబద్ధం చెప్తున్నారు, నా గుర్రం నాకు ఇవ్వండి అని అన్నాడు. అంటే అరే నిజం చెప్తుంటే నువ్వు నమ్మవేంటయ్యా, ఆ గుర్రాన్ని మేము అసలు మా ముగ్గురులో ఎవరూ చూడలేదు అని అన్నాడు. ఏదో మీరు అబద్ధం చెప్తున్నారు, నా గుర్రాన్ని దాచేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వెంటనే ఆ పెద్ద మనిషి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. రాజుగారు వెంటనే ఈ ముగ్గురిని పిలిపించాడు. ఏమయ్యా, ఈ పెద్ద మనిషి గుర్రాన్ని మీరు దొంగిలించి మళ్ళీ తెలియదు అంటున్నారంట, ఏమిటి సంగతి అని అన్నాడు. రాజా, మేము ఆ గుర్రాన్ని అసలు చూడనే లేదు, మేము అతను అడిగిన వివరాలని దృష్టిలో పెట్టుకొని ఆ గుర్రం గురించి చెప్పాము వివరాలు, అంతేగాని ఆ గుర్రాన్ని మేము అసలు చూడలేదు ప్రభు అని అన్నాడు. చూడకుండా ఈయన వివరాలు ఎలా చెప్పారయ్యా అని అన్నాడు. అంటే మా గురువు గారు, సూక్ష్మదర్శి గారు మాకు సూక్ష్మ పరిశీలన దృష్టి గురించి మాకు బోధించారు, దాని ద్వారా మేము ఆ గుర్రం ఎటు వెళ్ళింది ఏమిటి అనే వివరాలు చెప్పగలిగాము అని అన్నారు. నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పేది, అసలు సూక్ష్మ పరిశీలన దృష్టి ఏమిటి, ఆ గుర్రం గురించి అని వివరాలు మీరు చూడకుండా చెప్పారేమిటి, నాకు అర్థం కావట్లేదు, వివరంగా చెప్పండి అని. అప్పుడు మొదటి కొడుకు అన్నాడు, అయ్యా మేము నడిచి వస్తుంటే ఈ వర్షం వల్ల తడిచింది కదా, ఆ తడి నేల మీద గుర్రపు కాళ్ళ ముద్రలు మాకు కనిపించినాయి, అందుకనే అది ఎటు వెళ్ళిందో తూర్పుకు వెళ్ళిందే అనే విషయాన్ని నాకు తెలుసు కాబట్టి, నేను గ్రహించాను కాబట్టి తూర్పుకి వైపుకి వెళ్ళింది నీ గుర్రం, వెళ్ళి చూసుకో అని చెప్పాను ఆ పెద్ద మనిషితో అన్నాడు. అప్పుడు రెండో కొడుకు ఏమన్నాడంటే, ఆ గుర్రం వెళుతూ కుడివైపున ఉన్న గడ్డిని మాత్రమే మేస్తూ వెళ్ళింది, అక్కడ గడ్డి తగ్గిపోయింది, ఎడమ వైపున గడ్డి అలాగే ఉంది, అంచేత ఎడమ కన్ను గుడ్డిదని చెప్పాను, అంతేగాని గుర్రాన్ని చూడలేదు ప్రభు అన్నాడు. అప్పుడు మూడో కొడుకు ఏమన్నాడంటే, మేము వచ్చేటప్పుడు దారిలోనే ఒక కొలను ఉంది, ఆ కొలం దగ్గర గుర్రపు కాళ్ల ముద్రలతో పాటు 10 ఏళ్ల వయసు ఉండే పిల్లవాడి కాళ్ళ ముద్రలు కూడా కనిపించినాయి, అందుకనే దాని మీద 10 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు అనే విషయాన్ని ఆయనతో చెప్పాము, అంతే ప్రభు, కానీ నిజానికి మేము గుర్రాన్ని చూడలేదు, మా సూక్ష్మ పరిశీలన దృష్టితో ఊహించి చెప్పాము అని అన్నారు. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నమ్మబుద్ధి కావట్లేదు, అయితే మీకు ఒక పరీక్ష పెడతాను అని అన్నాడు. అలాగే ప్రభు, మీరే పరీక్ష పెట్టినా మేము తప్పకుండా నిలబడతాము అని అన్నారు. అప్పుడు రాజుగారు మంత్రిని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. ఒక 5 నిమిషాల తర్వాత పక్క ద్వారం నుంచి ఒక 4 భటులు పెద్ద పెట్టెని మోసుకుంటూ వచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత రాజుగారు అన్నారు, ఇంకా ఆ పెట్టెని తీసుకొచ్చారు కదా, ఆ పెట్టెలో ఏం వస్తువు ఉందో చెప్పండి అని అన్నారు. అంటే మొదటి కొడుకు ఏమన్నా అంటే, ప్రభు అది చాలా తేలికైన పెట్టె, దాంట్లో చిన్న వస్తువు ఏదో ఉంది అని అన్నాడు. అంటే రెండో కొడుకు ఏమన్నాడు, దాంట్లో గుండ్రని వస్తువు మాత్రమే ఉంది అని అన్నాడు. అంటే అప్పుడు మూడో కొడుకు, దానిలో బత్తాయికాయ ఉంది ప్రభు అని అన్నాడు. రాజుగారు, శభాష్, బాగా చెప్పారు, ఎలా చెప్పారు మీరు చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఒకటో కొడుకు అన్నాడు, చాలా తేలిగ్గా చాలా సులభంగా మోసుకొచ్చారు,
అందుకనే వాళ్ళు మోసుకొచ్చిన పద్ధతి చూడంగానే లోపల ఏ వస్తువు లేదు, చాలా తేలికైన వస్తువు ఏదో ఉండుంటుంది అని నేను ఊహించాను ప్రభు అన్నాడు. బాగుంది బాగుంది అన్నాడు. మరి నువ్వు చెప్పు గుండ్రని వస్తువు అన్నావు అని అన్నాడు. అయ్యా వాళ్ళు మోసుకొచ్చేటప్పుడు ఆ గుండ్రని వస్తువు అటు ఇటు దొర్లుతూ శబ్దం వినిపించింది. నాకు సూక్ష్మంగా వినిపించిన ఆ శబ్దాన్ని బట్టి నేను గుండ్రని వస్తువు అని చెప్పాను అని అన్నాడు. అరే చాలా బాగుందే, నువ్వు చెప్పవయ్యా దాంట్లో బత్తాయికాయ ఉందని సరిగ్గా ఎలా చెప్పగలిగావు అని అన్నాడు. ప్రభు, వాళ్ళు తీసుకొచ్చిన ద్వారం అవతల బత్తాయి తోట ఉందనే విషయం నాకు తెలుసు. అందుకని వీళ్ళు బత్తాయిలు కాసే కాలం ఇది. అట్నుంచి తీసుకొచ్చినప్పుడు గుండ్రని వస్తువు అనగానే అటు బత్తాయికాయే ఉండి ఉంటుందని ఊహించాను ప్రభు, అందుకనే బత్తాయికాయ అని చెప్పాను అని అన్నాడు. వాళ్ళ ముగ్గురి తెలివితేటలకి, వాళ్ళ సూక్ష్మ పరిశీలన దృష్టికి రాజు సంతోషించి వాళ్ళకి బహుమతులు ఇచ్చి తన ఆస్థానంలో ఉద్యోగాలు ఇచ్చాడు. తర్వాత తన భటుల్ని పంపించి ఆ పెద్ద మనిషి గుర్రాన్ని కొడుకుని వెతికించి తెప్పించి అతనికి ఇచ్చాడు. అతను సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇలాగా ప్రతి విషయాన్ని మనం సూక్ష్మంగా ఆలోచించాలి. సూక్ష్మ పరిశీలన దృష్టి ఉంటే ఏదైనా జీవితంలో సాధించవచ్చు, ఏదైనా పరిష్కరించవచ్చు అనే విషయం ఈ చిన్న కథ వల్ల మనకు అర్థమవుతుంది. ఇలాంటి మంచి కథలు, పిల్లలకి ఆలోచనలు రేకెత్తించే మంచి కథలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగు భాష మీద ఆసక్తి, అనురక్తి కలిగే ఇలాంటి కథలు పిల్లలకి చెబితే వాళ్ళలో భాష పట్ల ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, భాష మీద పట్టు ఏర్పడుతుంది. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పదాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. ఒక అపూర్వమైన శ్లేషార్థం కలిగిన చమత్కార పద్యం చెప్పుకుందాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న గద్వాల సామ్రాజ్యాన్ని మంచి కవులని, పండితులని పోషించినటువంటి స్థానంగా చెప్పుకుంటారు. గద్వాల ఆస్థానం. అప్పట్లో కవులు మేము గద్వాల ఆస్థాన కవులం అండి అని చెప్పుకోవడం, అలాగే గద్వాల రాజులు మాకు సన్మానం చేశారండి అని చెప్పుకోవడం ఉండేది. ఆ గద్వాలని సోమరాజు అనే ఆయన పరిపాలించేవాడు. ఆయన చాలామంది కవుల్ని, పండితుల్ని పోషించారు. ఓ కవిగారు వచ్చారు. సరే, సోమభూపాలుడు దర్శనం కోసం వచ్చామన్నారు. బాగుందండి అన్నారు, దర్శనం ఇప్పించారు. సరే, ఏదో మరి కవిగారు వచ్చారు, మీరు అలా ఉంటే అలా ఏదైనా పద్యం చెప్పండి అన్నారు. మరి చెప్తేనే కదా. ఏం చెప్పమంటారో అన్నాడు ఆయన. మీరు నిజం చెప్పాలండి, ఏదో వచ్చిన వాళ్ళంతా పొగుడుతూ ఉంటారు, అది కదని రాజుగారు అంటే నలుగురు ఏమనుకుంటున్నారో చెప్పండి అన్నట్టు. నా గురించి మీరు ఊళ్ళో తిరిగి వచ్చారు కదా, నలుగురు ఏమనుకుంటున్నారో చెప్పండి అన్నట్లు. దాంతోనే మొదలుపెట్టాడు. అది ప్రతిభ. నలుగురు బలికి రిస నిజని నలుగురు బలికిరి సురూప నయదానధరా వలయధురా చరణోన్నతి పొలుపుగా గద్వాల సోమభూపాలునకున్ అని 2 నిమిషాల్లో పద్యం పూర్తి చేస్తే బుర్ర తిరిగిపోయింది రాజుగారికి. స్థిరమైన సింహాసనం గిరుక్కుని తిరిగింది అంతే ఇటు నుంచి అటు. నలుగురు పలికిరి అంటే నలుగురు అన్నారు అని అర్థం వస్తుంది. కానీ విడదీస్తే ఇది ప్రజ్ఞ. నలు అంటే నలమహారాజు అవుతున్నాడు, ద్వితీయ విభక్తి నలుని. గురు అంటే బృహస్పతిని. బలి అంటే బలిచక్రవర్తిని. కిరి అంటే వరాహస్వామి. అయ్యి బాబోయ్, నలుగురు బలికిరి అనే అచ్చ తెలుగు మాటలో నలుగురు వ్యక్తుల ఇదండి భాష. సూక్ష్మ స్ఫురణ అంటే అర్థం ఇది, సూక్ష్మ గ్రహణం అంటే అర్థం ఇది. ఇలా పరిశీలిస్తే మనం రోజు మాట్లాడుతున్న మాటల్లోనే 2 అర్థాలు వచ్చే మాటలు ఎన్ని ఉంటాయో ఆలోచించండి. పైగా పిల్లల దృష్టి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఇవాళ ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు, రకరకాల ట్విట్టర్లు అలవాటు పడిన చోట కూడా ఈ ప్రజ్ఞ ఒక్కసారి రుచి మరిగితే ఇక అవి ముట్టుకోడండి వాడు. ఇది రుచి మరగాలి. ఎందుకంటే ఏ వస్తువు అవసరం లేకుండా కేవలం తన మెదడుకి పదును పెట్టడం ద్వారా ఇంత ఆనందం పొందగలిగితే ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారండి ఎవరైనా? ఏమిటి, ఎప్పుడూ రాజుని ప్రశంసించేటప్పుడు ఏం చెప్తారు? ప్రధానంగా సౌందర్యం చెబుతారు, పరాక్రమం చెబుతారు, దానగుణం చెబుతారు. ఇలాంటివే కదా తెలివితేటలు చెబుతారు. అవి చెప్పాడు. నలుగురు బలికిరి సరియని. నలుగురు అనుకుంటున్నారయ్యా, నీతో పోల్చదగిన వాళ్ళు నలుగురు ఉన్నారని, సరి అని. ఏమిటని చూస్తున్నాడు. నలమహారాజుని. ఎందుకు? సురూప, నలుడు నలమహారాజు అంత అందంగా ఉంటావు.
గురువును పోలుస్తున్నారు నీతో బృహస్పతిని. దేనికని? నయ, తెలివితేటల విషయంలో. ఇక్కడ సరిగ్గా ఒక నామవాచకం, అక్కడ ఆయన గుణం. నలు స్వరూప, గురు నయ. బలి, దాన, బలి చక్రవర్తి దానానికి ప్రసిద్ధి. అలాగే కిరి, మరి వరాహస్వామి దేనికయ్యా? పందితో ఎలా పోలుస్తారు? అదేమిటి పంది అంటే పందేనా? వరాహస్వామి భగవంతుడే అవతరించాడు ఆ రూపంలో. పుట్టి ఏం చేశాడు? భూమిని భరించాడు. మరి నిజంగా రాజు అయిన వాడు భూమిని భరిస్తాడు కదా. అందుకే ధర వలయ ధుర ఆచరణోన్నతి. ఆ ధర ధుర అది శబ్ద ప్రయోగం. ఈ భూమండలాన్ని మొత్తం భరించడంలో వరాహస్వామి లాంటివాడు. ఈ రకంగా కేవలం విద్య ద్వారా పాలకుల్ని సంతోషపెట్టి తద్వారా సంపాదించుకుని ఇంటి దగ్గర కుటుంబ సభ్యులను సంతోషపెట్టి పరమానందంగా గడిపారండి కవులు పండితులు. ఇటువంటి పద్యాలు కనీసం పాఠాల్లో పెట్టినా అసలు ఇందులో ఉండేది రెండో అర్థం ఏమిటో మీరే ఊహించనంటే 30 మంది విద్యార్థుల్లో ముగ్గురైనా ఊహిస్తారండి. అంత దిగజారిపోలేదండి పరిస్థితి. అలా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత. కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతంలాగే ఉంటుందన్నారు. కూచిపూడి అనే గ్రామంలో చుట్టూ వాతావరణం అంతా సంగీతం, అందరూ నాట్యం సంగీతం తెల్లారులేస్తే కూచిపూడి భాగవతుల పాటలు వినపడుతూ ఉంటే అక్కడ ఊరికే భౌ 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 భౌమని మొరిగే కుక్క కూడా మొరిగితే సంగీతంలాగే ఉంటుంది. ఎందుకంటే అది మొరుగుతూ వెళ్ళడం చూసి ఇలా మొరగాలను అదే అలాగే మొరుగుతుంది. అంటే చుట్టూ ఒక వాతావరణం సృష్టిస్తే మనం ఎంత నైపుణ్యమైన పిల్లల్లో కలిగించవచ్చు. ఆ వాతావరణ కల్పన సరిగ్గా వివేకానందుడు లాంటి మేధావులు చెబుతారు, చదువు చెప్పడం అంటే ఏదో ఊరికే పుస్తకాల్లో విషయం బోధించడం కాదని మీరేం చెప్పక్కర్లేదు, కలుపు మొక్కలు పెరగకుండా చూడండి అన్నాడు. ఒక మొక్క పెరగాలంటే దానికేమో భగవంతుడు వెలుతురు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, కాస్త నీళ్లు పోస్తే చాలు. కలుపు మొక్కలు పెరగకుండా చూడండి, ఎందుకంటే ఈ నీళ్లు అవి లాగేస్తాయి. అలాగే పిల్లలు చెడు స్నేహాలు పట్టకుండా చూసుకుంటే చాలు. మనం మిగిలింది వాళ్ళ పరిస్థితి ప్రకారం, గ్రహస్థితి ప్రకారం జరుగుతుంది. చుట్టూ వాతావరణం బాగుండేలా చూడండి అని చెప్పడానికి ఈ సామెత. కూచిపూడిలో కుక్క మొరిగినా సరే సంగీతం పాడినట్టే ఉంటుంది. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. ఆశ్చర్యం, సంతాపాన్ని సూచించే పదం ఏమిటి? ఏ అమ్మక చెల్ల, బి భళ, సి ఔరా, డి డింబక. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అమ్మక చెల్ల అయితే ఏ, భళ అయితే బి, ఔరా అయితే సి, డింబక అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. ఆశ్చర్యం, సంతాపాన్ని సూచించే పదం ఏమిటి? ఏ అమ్మక చెల్ల, బి భళ, సి ఔరా, డి డింబక. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అమ్మక చెల్ల అయితే ఏ, భళ అయితే బి, ఔరా అయితే సి, డింబక అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎటు నుంచి చదివినా మొగ్గ అనే అర్థం వచ్చేది కలిక. కలిక అంటే మొగ్గ అని అర్థం. కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత జి ప్రభాకరరావు, బేగంపేట, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.